నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద 4 రోజులుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో సైని మాట్లాడుతూ 4 రోజులుగా బీఎస్సీ నర్సింగ్ మరియు డిగ్రీ కంప్లీట్ అయిన వారిని సిహెచ్ఓలుగా తొలిసారిగా ఉద్యోగాలు ఇప్పించారని, గతంలో మాకు ఇచ్చిన హామీలకు మాత్రమే ఎన్హెచ్ఎం 23%, ఈపీఎఫ్ క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని, 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి. నా పేరు షైని. మేమందరము కూడా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి, డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసి సిహెచ్ఓస్గా తొలిసారిగా మాకు బీఎస్సీ నర్సెస్కి గవర్నమెంట్ పోస్ట్ మాకు ఇప్పించారు. ఆ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఫస్ట్ ఇచ్చిన ప్రామిసెస్ ప్రకారమే మేము మా హక్కుల కోసం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మేము పోరాటానికి దిగామండి. గవర్నమెంట్ మేము అర్థిస్తున్నాం తప్ప, మా హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప అన్యాయంగా మేము ఏది అడగట్లేదు. అడిగిన మా ప్రతి ఒక్క మా హక్కుల్ని మీరు గవర్నమెంట్ వారు ఖచ్చితంగా కన్సిడర్ చేసి మా పట్ల దయ చూపించాలని కోరుతా ఉన్నాము. మాకు ముఖ్యంగా 23% హైక్ కావాలి. సడన్ గా ఈపీఎఫ్ ఆపేశారండి. సో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. సిహెచ్ఓస్ అందరినీ కూడా 6 years కంప్లీట్ అయిన వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని మేము ఈ విషయం అయితే డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే రీజనబుల్ కాబట్టి. సో దాంతోపాటు ఇంకా అందరము కూడా చిన్నపిల్లలతో అలా వచ్చి ఉన్నామండి. సో మా అరుపులు, మా కేకలు, మా ఆర్తనాదాలు ఖచ్చితంగా గవర్నమెంట్ విని మమ్మల్ని కన్సిడర్ చేసి మాకు త్వరలో ఆన్సర్ ఇవ్వాలని మనస్పూర్వకంగా కోరుకుంటాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేము ఇది సమ్మె గత ఏప్రిల్ 15వ తారీఖు నుంచి చేస్తున్నామండి. ఇది రోజు నిర్వధిక సమ్మె చేస్తున్నామండి. ఇది 4వ రోజు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన మాకు అందలేదండి. ప్రభుత్వం స్పందించే వరకు కూడా మేము ఈ సమ్మెను అయితే ఆపేది లేదండి. మేము ఇలాగే కంటిన్యూ చేస్తాము. మా కోరికలు మావన్నీ అనవసరమైన కోరికలు కాదండి. మా హక్కుల కోసమే మేము పోరాటం చేస్తాము. ఈపీఎఫ్ సడన్ గా తీసేశారండి. ఈపీఎఫ్ పునరుద్ధరించాలి. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓని కూడా రెగ్యులరైజ్ చేయాలండి. 23% హైక్ అయితే మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. అద్దె బకాయిలు మాకు వెంటనే మా జీతంతో పాటు చెల్లించాలండి. పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేయాలి. మా శాలరీతో పాటు కూడా మా ఇన్సెంటివ్స్ మాకు అందించాలండి. 15,000 ఇన్సెంటివ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఫిక్స్డ్ పే కోసం అయితే మేము పోరాడుతున్నామండి. ఈ ప్రభుత్వం ఇన్ని రోజులు మేము ఆడపిల్లలమైన ఇంత ఎండలో మేము ఇంత శ్రమించి ధర్నా చేస్తున్నా సరే ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే లేదండి. మా ఎడలు ఎటువంటి స్పందన లేదండి. కానీ అయ్యా ప్రభుత్వం మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నామండి. అయ్యా మమ్మల్ని కొంచెం కన్సిడర్ చేసి, ఆ ఆడపిల్లలము ఎండలో ఇంత కష్టపడుతున్నాము, మమ్మల్ని కొంచెం కన్సిడర్ చేసి మా కోరికలు తీర్చమని ప్రభుత్వాన్ని అడుగుతున్నానండి.